బ్యాక్ న్యూస్ కోస్తాంధ్రలో చెదురుమదురు ఘటనల మినహా నిన్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పల్నాడులో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ చోట ఏకంగా ఈవీఎంనే బద్దలు కొట్టారు. మొత్తానికి పోలీసులు పగడ్బందీగా వ్యవహరించడంతో హింసాత్మక సంఘటనలను అదుపు చేసినట్టే చెప్పొచ్చు. ఉదయం పోలింగ్ మొదలైన నుంచే 6 ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్ల ముందు గంటల కొద్దీ వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా అందరి దృష్టి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే కేంద్రీకృతమై ఉంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఆయనకు టీడీపీ, బీజేపీ శ్రేణులు సంపూర్ణంగా సహకరించాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ తారలు కూడా ఆయనకు మద్దతు పలకడంతో పిఠాపురం రిజల్ట్ ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో ఈ జిల్లా నుంచి మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రులు కన్నబాబు, తోట నరసింహం, నిమ్మకాయల చినరాజప్ప కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికలు హోరాహోరీని తలపించాయి. కృష్ణా జిల్లాలోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన పామరులో అత్యధిక ఓటింగ్ నమోదైంది. విజయవాడ సిటీతో పాటు మచిలీపట్నం, గుంటూరు కార్పొరేషన్లో భారీగా ఓటింగ్ జరిగింది. పల్నాడులో నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్లలో 12 చోట్ల దాడులు జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక ప్రకాశం జిల్లాలోని దర్శి, చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరులో ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. ఇక బాపట్ల జిల్లాలో 82.33%, కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 79.31%, ఏలూరులో 83.04%, గుంటూరు జిల్లాలో 75.74%, కాకినాడలో 76.37%, కృష్ణాలో 82.20% పోలింగ్ నమోదైంది. అటు ఎన్టీఆర్ జిల్లాలో 78.76% పోలింగ్ నమోదవగా పల్నాడులో 78.70%, ప్రకాశం 82.40%, నెల్లూరులో 78.10%, పశ్చిమ గోదావరిలో 81.12% పోలింగ్ నమోదైంది. కోస్తాంధ్రలో పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, కోస్తాంధ్రలో చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులలో అత్యధికులు కోస్తాంధ్ర నుంచే పోటీ చేశారని చెప్పవచ్చు. ఈ ప్రముఖులు పోటీ చేస్తున్నతో కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఎవరు గెలుస్తారనే దాని మీద చాలా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కనుక అత్యధికంగా పోలింగ్ జరిగింది. ప్రతి చోట చూసినా కూడా 70, 80, 85 ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. పోలింగ్ శాతం ఎక్కువ నమోదు కావడము, అంతేకాకుండా పలు చోట్ల గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయనే దాని మీద అయితే కనుక చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే కనుక ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19%, తూర్పుగోదావరి జిల్లాలో 79.31%, ఏలూరు జిల్లాలో 83.04%, గుంటూరు జిల్లాలో 75.74%, కాకినాడ జిల్లాలో 76.37%, కృష్ణా జిల్లాలో 82.20%, ఎన్టీఆర్ జిల్లాలో 78.76%, పల్నాడు జిల్లాలో 78.70%, పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% జరిగాయి. ఇంకా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఫైనల్ కాదు. ఇంకా ఫైనల్ ఇది అర్ధరాత్రి 12 గంటలకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ పూర్తి రిపోర్ట్ చూస్తే కనుక ప్రతి చోట కూడాను 75 పూర్తిగా దాటే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల 80-85% కూడా దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక చాలా మంది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, అంటే ఇతర జిల్లాల్లో ఇతర జిల్లాలో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన వాళ్ళైతేనేమి, లేకుంటే కనుక ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లాంటి వాళ్ళు అనేకమైనటువంటి ఉన్నత ఉద్యోగాలు చేసే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు కూడాను ఎక్కువ ఖర్చులైనా సరే, ఛార్జీలు భారమైనా సరే వచ్చి కసిగా తమ ఓటు వేయడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఓటు వేయాలనేటువంటి ఆసక్తి చాలా ఇక్కడ
ఈ ప్రాంత వాసుల్లో మనకు ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతా ఉంది. ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓటు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల నిబంధనల ప్రకారం చెప్పకూడదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తుతం మనం పక్కన పెడితే ఈ ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ మటుకు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల కమిషన్ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు తీసుకున్న నిర్ణయం అయితేనేమి, తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అనేకమైనటువంటి పరిణామాలు, తర్వాత రాజకీయాల యొక్క మార్పులు, చేర్పులు, కూర్పులు ఇవన్నీ కూడాను, తర్వాత ఎన్నికల వేడి ఇవన్నీ కూడాను ఈ పోలింగ్ పర్సెంటేజీ అధికంగా పెరగడానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఎక్కువగా ఈ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఒక నియోజకవర్గంలో ఒక ప్రముఖుడు పోటీ చేస్తున్నాడు, ఒక ఎంపీ పరిధిలో ఒక ప్రముఖుడు పోటీ చేస్తున్నాడు అంటే కనుక ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్, మంగళగిరిలో పోటీ చేసినటువంటి లోకేష్, వీరి ప్రభావం కూడా ఆయా ప్రాంతాలు ఉంటుందని చెప్పొచ్చు. వీటి మీద కూడా వైసీపీ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఛాలెంజింగ్ గా ఈ కోస్తాంధ్ర ఎన్నికలు జరిగాయి అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.